హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీలా అమ్గోత్. ఈరోజు నేను రవ్వ లడ్డు చేశాను. ఎలా చేశానో చూపిస్తున్నా చూడండి. ముందుగా 500 గ్రాముల రవ్వ తీసుకోండి. అందులోనే 1 కప్పు తరిగిన పచ్చి కొబ్బరి వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసి 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు పచ్చి కొబ్బరిలోని చెమ్మ మొత్తం రవ్వ పీల్చుకుంటుంది. అప్పుడు లడ్డూలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇందులోనే బాదం పలుకులు, కాజు, కిస్మిస్ వేసుకోండి. దీన్ని మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఒక 2 నిమిషాలు. ఇవి ఫ్రై అయ్యాక ఒక పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా మిక్స్ చేసుకున్న రవ్వ వేసుకోండి. దీన్ని ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. రవ్వ నుంచి మంచి సువాసన వస్తుంది. అప్పుడు రవ్వ బాగా వేగినట్టు. దీన్ని పక్కన తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 100 గ్రాముల పంచదార తీసుకోండి. ఇందులోనే 200 ml వాటర్ తీసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోండి. పాకం అయ్యే వరకు బాగా బాయిల్ చేయండి. పాకం అయ్యేదాకా బాయిల్ చేయండి. పాకం అయ్యిందో లేదో చూడడానికి మిక్చర్ని పట్టుకుంటే ఇట్లా తీగలాగా వస్తుంది. అప్పుడు పాకం అయినట్టు. ఇందులోనే వేయించిన రవ్వ వేసుకోండి. ఇప్పుడు బాదం పలుకులు, కాజు, కిస్మిస్ వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోండి. రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలా చుట్టుకోండి. అంతే, రవ్వ లడ్డు రెడీ. అన్నిటినీ ఇలానే చుట్టుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో రవ్వ లడ్డులు. చాలా సాఫ్ట్గా వచ్చాయి.